నమస్తే అండి, నేను మీ సుధీర్ బలాని, ట్రిపుల్ బ్రాండ్ మీడియా పబ్లిషర్ని. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే శ్రీనివాస్ గారు, విజయ్ గారు సదాశివపేట నుంచి వచ్చారు. మన ట్రిపుల్ ఫ్యామిలీలోకి కొత్తగా ఎంటర్ అయిన న్యూ కస్టమర్స్. నిన్న తొలి ఏకాదశి అని చెప్పేసి చాలా మంచి రోజని శ్రీనివాస్ గారు, విజయ్ గారు మన క్లాసిక్ మోడల్ ట్రిపుల్ ఎంబ్రాయిడరీ మిషన్ని బుక్ చేయడం జరిగింది. సో ఈరోజు డెమో కోసం వచ్చారు మన షోరూమ్కి. సో వారి మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా. సార్ నమస్తే అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను. ఓకే మేడం, మీరు చేస్తాను. టైలరింగ్ చేస్తుంటారు. ఓ వెరీ గుడ్. విజయ్ గారు, ఇప్పుడు ఎంబ్రాయిడరీ మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి కదా, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మీరు మా ట్రిపుల్ క్లాసిక్ మోడల్ ఎంబ్రాయిడరీ మిషన్నే కొనాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ట్రిపుల్ వచ్చింది. అవునా? సో లో వీడియోస్ చూసాను, మీవి రాధిక మేడం మీ వీడియోస్ చూస్తే నేను ఇక్కడ వచ్చాను. నిజం చెప్పండి. నిజంగానే సార్, నిజంగానే చూస్తాను. సో విన్నారు కదా, యూట్యూబ్లో మన ట్రిపుల్ యూట్యూబ్ ఛానల్లో రాధికా గారిది నాది వీడియో చూసి మీరు ట్రిపుల్ షోరూమ్కి వచ్చారు. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి ద్వారా మిషన్ తీసుకున్నారు? కవిత మేడం కలిసాం. సో కవిత గారు. ఓకే, కవిత గారు క్రెడిట్ నాకు రాధిక గారికే కాదు, మీకు కూడా ఉందండి. సో తను కూడా నాకు బెస్ట్ ఏది అంటే నాకు క్లాసిక్ మోడల్ బెస్ట్ సజెస్ట్ చేసింది బాగా. ఓకే, మేడం కూడా మంచిగా చెప్పారు అనమాట. నాకు ఇది బాగుంటుంది, మీకు స్టార్టింగ్ నుంచి అంటే ఇది బాగుంటుంది, తర్వాత ఇంకొంచెం డెవలప్ కావచ్చు అని చెప్పారు. సో దాని తర్వాత నేను క్లాసిక్ మోడల్ బుక్ చేశాను సార్. ఓకే, సో ఇప్పుడు నిన్న బుక్ చేశారు. నేను బుక్ చేశాను. సో అది కొంచెం వాడటానికి మీకు కొంచెం టైం పడుతుంది. సో మిషన్ వచ్చిన తర్వాత మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత నేను మళ్ళీ స్పెషల్గా మీ ఊరు వస్తాను, వచ్చి అక్కడ మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పే ఫీడ్బ్యాక్ కన్నా అది ఇంకా ప్రాక్టికల్గా మీరు కొంతకాలం వాడిన తర్వాత. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రిపుల్ అనేది చాలా మంచి బ్రాండ్ అని తెలుసుకొని వచ్చారు, అంతే కదా? సో విజయ్ గారు, మీరు బేసికల్గా టైలర్. అవును సార్, టైలరింగ్ కదా. ఇప్పుడు మీరు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అన్నది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం సార్ ఇది తీసుకోవడం. నేను అంతకుముందు ఏమైనా వాడారా? నేను వాడలేదు సార్. సో నా కస్టమర్స్ నాకు వర్క్ అడిగినప్పుడల్లా నేను బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేసుకురావడం వెళ్ళడం నాకు ఇదే అయిపోయినాయి. ఓకే, సో విజయ్ గారి కస్టమర్స్ బ్లౌజెస్ అది కుట్టించుకున్న వాళ్ళు ఎంబ్రాయిడరీ వర్క్ కావాలన్నప్పుడు మీరు ఎంబ్రాయిడరీ మిషన్ యూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయించుకునేవాళ్ళు. సార్ సో నాకు ఇబ్బంది అవుతుంది, నేనే తీసుకుందామని మా హస్బెండ్ చెప్పారు. సో తనే సెర్చ్ చేసి తనే నా కోసం బుక్ చేసేసారు. సో వెరీ గుడ్ శ్రీనివాస్ గారు, నిజంగా గ్రేట్ అండి. ఇట్లా వైఫ్ అడిగారో లేదో వెంటనే మీరు ఇంత పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ కొనిచ్చేసారు. నిజంగా గ్రేట్ సార్. నేను బిజీ ఉంటే తనే సెర్చ్ చేసేసిండు. అవునా? కావాలి, నేను నా ఐడియా చెప్పాను. సో నాకు ఇది ప్రతిసారి నేను వెళ్ళి వాళ్ళ కోసం వర్క్ చేయించాల్సి వస్తుంది. సో నా దగ్గర ఉంటే నేను ఇంకొంచెం బెస్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే, సో సరే తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు ఆయన. సూపర్ సార్. శ్రీనివాస్ గారు, మీకు విజయ్ గారు అంటే ఎంత ప్రేమో ఇందులోనే తెలిసిపోతుంది కదా. ఒక మాట అడిగారో లేదో వెంటనే తీసుకొచ్చి ట్రిపుల్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనిచ్చేశారు మీరు. నిజంగా శ్రీనివాస్ గారిని చూసి అందరూ చాలామంది భర్తలు ఇన్స్పైర్ అవ్వాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, భార్యని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు ఎంబ్రాయిడరీ మిషన్స్ అడిగితే ట్రిపుల్ వచ్చి కొనివ్వాలి. ఏమంటారు? అంతే సార్. సో విజయ్ గారు, మన ట్రిపుల్ వచ్చారు ఈరోజు డెమో కోసం. మీరు డెమో తీసుకున్నారా? ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తున్నారు. మంచిగా డౌట్ ఉన్నప్పుడు ఆగి డౌట్ అడిగితే క్లారిఫై చేస్తున్నారు బాగా. ఓకే, అంటే మన ట్రిపుల్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అవ్వచ్చు, లేదంటే సేల్స్ వాళ్ళే అవ్వచ్చు, అందరూ కోఆపరేట్ చేస్తారు. ప్లస్ వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్, చాలా హైలీ క్వాలిఫైడ్ అనమాట ఈ సబ్జెక్ట్లో. సో క్లియర్గా చెప్పారు, మీకు అర్థమైంది కదా, డౌట్స్ ఏం లేవు కదా? మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయొచ్చా అంటే రమ్మన్నారు సార్. సార్ ఇంకొకసారి నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. వెరీ గుడ్ అండి, మీరు ఎన్నిసార్లు రావచ్చు, అందులో నో ప్రాబ్లం. ట్రిపుల్ స్టాఫ్ ఎప్పుడు మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే రేపు మిషన్ మీకు డెలివరీ అయిన తర్వాత ఇన్స్టలేషన్ టైంలో మళ్ళీ మా టెక్నీషియన్ మీకు సపరేట్గా డెమో ఇస్తాడు. దాని గురించి కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట, చెప్తారు ఎట్లా వాడాలి ఏంటి అని. సో మీరు ఎన్నిసార్లు వచ్చినా పర్లేదు, ఫైనల్గా మిషన్ ఇన్స్టలేషన్ టైంలో కూడా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారనమాట. ఆ తర్వాత మీరు మిషన్ వాడే క్రమంలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం మీకు మన కాంటాక్ట్ పర్సన్ నెంబర్ కూడా ఇస్తారు. ఫోన్ చేస్తే మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది.
మీకు సర్వీస్ కూడా టైంకి అందుతుంది అనమాట. సో మొత్తానికి ట్రిపుల్ ఆర్లో మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది మహిళలు మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తానుకున్నారు? ఐడియా ఉంటే ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్కి ఒకసారి క్యాన్సిల్ చేయమంటారు సార్. చేస్తే ఇక్కడ వీళ్ళు స్టాఫే మనకు సజెస్ట్ చేస్తారు, మనకి ఏ మిషన్ అయితే బెటర్ అనిపిస్తుంది అని చెప్పి సజెస్ట్ చేస్తారు. ఆ సజెషన్ బట్టి మనం ఫాలో అవ్వాలి. సూపర్ అండి. మన మైండ్ కూడా ఉండాలి. అవును, మన మైండ్ ఫస్ట్ ఉండాలి. మన మైండ్తో పాటు మేడం వాళ్ళు చెప్పే సజెషన్స్ కూడా ఫాలో అవుతూ డెవలప్ కావాలి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అసలు మీరు టైలరింగ్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను 10th ఉందే ఉంది సార్ నాది. ఓకే. 10th అంటే నాకు స్టడీతో పాటే ఉంది. ఓకే. స్టడీతో పాటే ఉంది. స్టడీ నుంచి నేర్చుకున్నాను. తర్వాత 10th అయిపోయిన నుంచి నేర్చుకున్నాను. ఈ సెట్లో సర్టిఫికేట్ ఉంది. 14 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత మీరు లైఫ్లో డెవలప్మెంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే ఇందాక మీరే చెప్పారు, మీరు టైలరింగ్ చేసేటప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ కోసం మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు మీరే ఒక ఓనరు. మీ బొటిక్లో ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్తో మీరు ఎంతోమందికి ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసి పెట్టచ్చు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇది వాడంగా మీకే అర్థమవుతుంది ఆ ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ వల్ల ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ ఫినిషింగ్ ఎంత బాగుంటుంది, డిజైన్స్ ఎంత బాగుంటాయి అన్నది. ఆ ఫినిషింగ్ చూసే నాకు నచ్చింది సార్. అవునా? నేను వేయించిన నా కస్టమర్స్ కోసం నేను వేయించిన ఆమె దగ్గర కూడా ట్రిపుల్ ఆరే ఉంది. సో నేను అంత దూరం వెళ్ళి వేయించడం ఎందుకు, నేనే తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి నేను మా హస్బెండ్కి అడిగితే, సో తను కూడా ట్రిపుల్ ఆర్లోనే సెర్చ్ చేసి నాకు అదే బెస్ట్ అని చెప్పి తను కూడా అదే తీసుకుందాం అన్నాడు. సో అందుకే బుక్ చేసేసినాను. సో సూపర్ సార్. సో ఇప్పుడు అందరూ అంటుంటారు కదా, మగవాడి విజయం వెనక మహిళ ఉంటుంది సక్సెస్కి అని. కానీ ఇప్పుడు విజయ్ గారి సక్సెస్లో మీరున్నారు. వెనక మీరే ఉన్నారు, ముందు మీరే ఉన్నారు. ఏమంటారు? తన సపోర్ట్ ఉంటే నేను ఇంతవరకు వచ్చాను. అవును, సూపర్ సార్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అయితే మళ్ళీ తర్వాత గొడవలు అయిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఒక పని చేయాలి. మీరు నా వీడియో, రాధికా గారి వీడియో చూసి ట్రిపుల్ ఆర్కి వచ్చారు కాబట్టి రాధికా గారిని కూడా కొంచెం వీడియోలో ఒక నిమిషం మనం కూర్చోబెడదాము. ఓకేనా? సో నమస్తే అండి రాధికా గారు. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. దేని గురించి? మరో అచీవ్మెంట్ మీకు. ఓకే. మీ సక్సెస్లో, మీ కెరీర్లో ఇంకొక అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మీ ద్వారా ఇంకొక కస్టమర్ వచ్చారు మన ట్రిపుల్ ఆర్కి. తీసుకున్నారు విజయ్ గారు, శ్రీనివాస్ గారు. ఓకే. సో మళ్ళీ నేను చెప్తే ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్పాలనుకుంటారు, మీరే చెప్పండి ట్రిపుల్ ఆర్కి ఎలా వచ్చారు మీరు? రాధిక గారితో మీది వీడియో చూసా నాకు మంచిగా అనిపించింది మేడం. ట్రిపుల్ ఆర్ జస్ట్ అనిపించింది. మళ్ళీ మీరు నాకు వాటర్ ఎక్స్ప్లెయిన్ చేసారు, బాగా నచ్చింది. అది బాగా నచ్చింది. ఓకే. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడికి విజిట్ అయ్యాను. ఓకే. నార్మల్గా ఏం చేస్తారు మేడం మీరు? టైలరింగ్ చేస్తాను. అచ్చా, టైలరింగ్ చేస్తారా? అవన్నీ అయిపోయినాయి వీడియో స్టార్టింగ్. ఓకే, టైలరింగ్ చేస్తారా? ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత రానుంది కవిత మేడం కలిసాను. సో తనకు అడిగాను ఏ మిషన్ అయితే నాకు బెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను, సో ఎంబ్రాయిడరీలో స్టార్ట్ చేస్తున్నా ఏది బెస్ట్ అంటే, సో వాళ్ళు నాకు క్లాసిక్ మోడల్ ద బెస్ట్ అని చెప్పారు. సో అదే బుక్ చేశాను నేను. అచ్చా, కాల్ చేసి వచ్చారా? డైరెక్ట్ వచ్చాను. ఓకే, డైరెక్ట్. వారిని అడగలేదు. సో యూట్యూబ్లో వీడియో చూసాము, చాలా వీడియోస్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఓకే. మీ ఎగ్జిబిషన్స్ మళ్ళీ స్టాఫ్ కోఆపరేషన్ కూడా బాగుంది. సో అందుకని చెప్పి నేను డైరెక్ట్ విజిట్ అయ్యాను ఇక్కడ. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. మా ట్రిపుల్ ఆర్లోకి ఎవరు వచ్చినా కూడా మేము 100% వాళ్ళని మేము ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటామో మేము దాని గురించి చెప్తాము. మీకు తెలియదు, కన్ఫ్యూజన్ కొద్దీ మీరు వచ్చి ఉంటారు. కానీ మీరేంటంటే మీరు వచ్చిన వాళ్ళకి మీకు క్లాసికా, బటర్ఫ్లైయా, డబల్ హెడ్డా, ఫ్యూచర్ మోడలా, ఇలా మీరు ఎవరి తరపు నుండి వచ్చినా ఎవరు వచ్చినా కూడా కంపల్సరీ మీకు మా తరపు నుండి అందవలసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం మేము. థ్యాంక్ యూ మేడం. నాకు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉండేది, వచ్చిన కన్నా కూడా వాళ్ళు ఏది చెప్తారో, ఏది మనకు బెస్ట్ ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాం. బట్ నాకు ఏది బెస్ట్, ఏది కరెక్ట్ సెట్ అవుతుందో చెప్పారు. బాగా నచ్చింది. ఓకే. అలా ఏం లేదు మేడం. బయట అంటే చాలామంది మీలా ఇప్పుడు మీరంటే డైరెక్ట్గా వచ్చేసారు, ఓకే. కానీ చాలామంది తెలియక ఏంటంటే పక్క వాళ్ళను వీళ్ళను సజెషన్ తీసుకొని వాళ్ళు ఓకే ఇలానా అలానా అని వాళ్ళు తెలియకుండా పోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా విజిట్ అయ్యి తెలుసుకోవచ్చు. లేదా మాకు అక్కడ మీరు ఏదైతే వీడియో చూసారో అక్కడ మా నెంబర్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి కూడా కాల్స్ చేసుకోవచ్చు. ఏ విధంగానన్నా మీరు మనకి షోరూమ్ తెలుసున్న వాళ్ళైతే షోరూమ్కి విజిట్ అవ్వండి, లేదా మన కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు అందిస్తాం కదా.
సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం, మా త్రిబుల్ ఆర్ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ అయ్యారు. థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఏంటంటే ఇప్పుడు రాధిక గారి వీడియోస్ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఆవిడ చాలా డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పెట్టారు యూట్యూబ్లో. సో మీరు కూడా మిషన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఆన్లైన్లో సేల్స్ చేస్తున్నారా అంతకుముందు? ఆన్లైన్లో లేదు, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ నేను బొటిక్ స్టైల్లో చేస్తాను కదా వర్క్, అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసే డిజైన్స్ అని అందులో అప్లోడ్ చేయండి. తద్వారా మీకు కూడా బిజినెస్ గ్రో అవుతుంది కదా. ఖచ్చితంగా చేస్తాను సార్. ఇంకా మీకు టిప్స్ కావాలంటే రెగ్యులర్గా రాధిక గారి వీడియోస్ చూడండి. చేస్తాను, నాయి కూడా ఖచ్చితంగా చూస్తాను సార్. అంటే డిజైన్స్ నేను వేయను కానీ రాధిక గారు చాలా ఎక్స్పర్ట్ ఆ విషయంలో. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోస్ అవన్నీ. సో చూస్తుంటారా మేడం నార్మల్గా వీడియోస్? రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటాను మేడం. నాకు కొంచెం డౌట్ ఉంది. ఇప్పుడు మిషన్ బుక్ చేసేంత వరకు కూడా నేను చూస్తుంటాను. కాబట్టి నాకు అదే మిగతా వీడియోస్కి మీ వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత మనీ పెట్టి విషయం తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ కావాలి, అది అర్థం కావాలి. అది అర్థం అవుతూనే దాంట్లో ముందుకు వెళ్తాం, లేదంటే వెళ్ళలేము. అదైతే కరెక్టే మేడం, నాకు మంచిగా అర్థమైంది. సో అందుకనే తీసుకున్నాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరపండి, సూపర్ అండి. రాధిక గారు మీరు తర్వాత ఒక ట్రీట్ మన ఖాతాలో వేయండి. కాదంట, కరెక్టే సార్. సూపర్ అండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ జయ గారు. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ కూడా అడగగానే వెంటనే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.